వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనకాపల్లికి వెళ్లిన జగన్ ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటన బాధాకరమని చెప్పారు. ఫార్మా కంపెనీలో పట్టపగలు ప్రమాదం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని అన్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు. బాధితులకు మృతుల కుటుంబాలకు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ తనకు బాధను కలిగించిందని అన్నారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పారు. వీరి దృష్టి మొత్తం రెడ్ బుక్ పైనే ఉందని అన్నారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ స్పేస్ లో 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డీపీఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో సీఎం ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని చెప్పారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్దమేనని అన్నారు. పంచాయతీలకు ప్రభుత్వ పరంగా ఆస్తులు లేకపోతే వ్యర్థమని పవన్ చెప్పారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని అన్నారు. ప్రభుత్వ భూములను
కబ్జా చేస్తే ఊరుకోబోమని, అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పారు. దాతలు ముందుకు రావాలని, తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని, కానీ గుండెల నిండా నిబద్ధత ఉందని పవన్ పేర్కొన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెకెక్కించే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని చెప్పారు. ఎంతో పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేర్చుకోవాలని తపన తనకుందని అన్నారు. ప్రజల కోసం కూలీగా పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, ఇది ఈ రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యామ్ తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే, నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడినే. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది, గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పారు? 8, కరెక్టే కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసుల్లో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సందర్భంగా పలు షరతులు విధించింది. 50,000 విలువైన 2 పూచీకత్తులను సమర్పించాలని, పాస్పోర్టును అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పిన్నెల్లి విడుదలవుతున్న నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి బండారం బయటపడుతున్నందుకు 2 మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, నీ భాషలో చెప్పాలంటే దమ్ముంటే మగాడివైతే ఊళ్ళోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను, బ్యాంక్ అధికారులను, వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకుని కాదు, మేం కూడా వస్తాం, నువ్వు కూడా రా, ఏ ఊరుకు పోదామో పోదాం, ఎక్కడ కూడా చారణ రుణమాఫీ కాలేదు, ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి కాలేదు. ఈ రోజు రైతులు బగబగా మండుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఊళ్లలోకి వస్తే తరిమి కొట్టాలని చూస్తున్నారని అన్నారు.
ప్రజలను అడ్డుకోవడంలో తప్పు పోలీసులది కాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారగణం చెప్పింది వారు చేస్తామన్నారు. ఈ తప్పంతా ముఖ్యమంత్రిది. పరిపాలించే సత్తా లేని సన్నాసి రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవడబ్బా సొత్తు కాదన్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది. పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో 2 మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు? ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా? ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా? ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా? ముఖ్యమంత్రి గుడ్లు బీకి గోటీలాడతామన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు? వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కాంగ్రెస్ కిరాయి గూండాలు 2 మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి, అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా, ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారా 2 ఆడబిడ్డలు? వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా? నీ సొంత ఊర్లో, నీ సొంత ఇంటి ముందు 2 తెలంగాణ ఆడబిడ్డల్ని, విజయారెడ్డిని, ఆవుల సరితా యాదవ్ ని, 2ని అవమానించింది నీ పార్టీ. ఎందుకు అవమానించింది? ఒకే ఒక కారణం, నీ బండారం బయట పెడుతున్నందుకు, నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్లీ నిన్నటి నుంచి నికృష్టమైన రోత పుట్టించే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన పట్ల మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నేరెల శారదను కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. తమపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ ఈ జర్నలిస్టులు గురువారం స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పిఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్? మీరు కూర్చున్నాం మరి ఘోరం చేస్తున్నారు మీరు. సార్ పోలీస్ సార్ మీరు ఆపాలి సార్, పోలీసులు ఆపాలి మీరు. మరి స్టేషన్లో సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా? తీయండి.
మీరెందుకు తీస్తున్నారు వీడియో? మాదా తెలుగు స్క్రైబ్, మిర్రర్ న్యూస్ ఉందా? పేపర్ ఉందా? మా చాలా. నీకు ఏ పేపర్ కావాలి? ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్నే పిఎస్ ఇంత దారుణమా సార్? ఎన్ని పేపర్లు కావాలి? తీయండి సార్, నన్నే తీయండి సార్, తీయండి సార్, నేను భయపడినా తీయండి. ఏదో ప్రూఫ్ చేస్తాం. అది మీరు ఇంత దారుణంగా మీరు మా పైన ఇంత దారుణంగా ఉంటుందా సార్? సార్ ఉండనియండి సార్, మీరు అందరు ఉన్నారు మా మీదకి వస్తున్నారు సార్. అధికారులకు బదులు బీఆర్ఎస్ వాళ్లే వెళ్లి కొలవాలని, అక్రమమని తేలితే కూల్చేసుకోండని కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ విసిరారు. హైడ్రాను తాము ఓ మంచి ఉద్దేశంతో తెచ్చామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు. అవన్నీ గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్మాణాలని విమర్శించారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఏదైతే టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన అనేక అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలని సరిదిద్దుతూ స్వచ్ఛమైన మంచి టీంని టీఎస్పీఎస్కి ఇచ్చి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు వేలాదిగా నోటిఫికేషన్లు ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మెగా డిఎస్సి ద్వారా 11,056 టీచర్స్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పూర్తయింది. అంటే యువత విషయంలో కూడా యువతకి చేతులెత్తి దండం పెట్టాలి. మొన్న ఈ టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతుంటే ఇప్పుడు రైతుల్ని ఎలా అయితే రెచ్చగొట్టారో, ఇప్పుడు రైతుల మీద మళ్ళీ వాళ్ళు ఇంకా కచ్చపోలా రైతుల మీద వాళ్ళది ఏంటంటే మాకు హైదరాబాద్లో సీట్లు వచ్చినాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో మాకు సీట్లు రాలేదు అంటే రైతులు మాకు ఓట్లేయలేదు, వాళ్ళ మీద కచ్చ పెంచుకొని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ కచ్చను తీర్చుకునే విధంగా మొన్న నిరుద్యోగ యువత మీద ఏ రకంగా అయితే రెచ్చగొడితే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా పెద్దలంతా మాట్లాడింది గ్రహించి యువత నిజాన్ని అర్థం చేసుకొని వాళ్ళు శాంతించారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ రైతుల్ని అదే దిశలో అంటే వాళ్ళది ఏంటంటే ఈ 8 నెలలకే ప్రభుత్వం పోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు గబక్కన రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోవాలని తాపత్రయపడుతున్నారు. లేకపోతే ఏమంటారు, శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని దించి ఏదో కూర్చోవాలి. ఏందది? ఈ ప్రభుత్వానికి మాకు మారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరేదన్నా పగట కళల కంటే మీ కళలు కళల్లాగానే ఉంటాయి తప్ప మీకు ఆవగింజను కూడా అక్కడ పెట్టడానికి సందు రాదు. అది మీరు గమనించాలి. ఇక యువత విషయంలో, మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో మీరు మొన్న చూశారు విద్య పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల్ని సుమారు 637 కోట్లు, గతంలో లాగా పేపర్ ఇచ్చి మేము జీవో ఇచ్చేసాము అయిపోయిందని అల్లా 637 కోట్లు ప్రతి జిల్లాలో ఖర్చు పెట్టి, మొత్తం 637 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పాఠశాల
దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హన్మకొండలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్కతా వైద్యురాలి ఘటనలో మమతా బెనర్జీని దోషిగానే చూస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీహార్లో రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తులు ఒక యువతపై అత్యాచారం చేశారని, మహారాష్ట్రలో 5 ఏళ్ల చిన్నారిని లైంగిక దాడి చేశారని వెల్లడించారు. ఇతను హోస్ట్ అవుతారు మోడీ కూడా. అప్పుడు అదాని హసీనా కలిసి డ్యూయెట్ ఆడుకోవాల్సిందే. ఈ దేశం వదలాలా, ఆయన ఆ దేశం వదలాలా, ఎక్కడో డ్యూయెట్లు వేసుకుంటారు ఏడాదిలో పోయి. ఆ పరిస్థితి దీన్ని మనం రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలని గవర్నర్తో పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైంది ఢిల్లీ బీజేపీ వ్యతిరేకిస్తారు కాబట్టి ఖర్చు సాధింపులకు గట్టిగా నిలబడుతున్నారు. కేరళలో బీజేపీ వ్యతిరేక లెఫ్ట్ గవర్నమెంట్ కాబట్టి వాటిపైన దాడులు చేస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయి వాడుకుంటున్నాడు, మా బిల్స్ ఆపేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. కర్ణాటక గవర్నమెంట్ ఎలా ప్రభుత్వ చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ అది. ఆ ముఖ్యమంత్రికి ఆ గవర్నర్ నోటీస్ ఇస్తాడు ప్రాసిక్యూట్ చేయమని చెప్పండి. ఇతను నామినేట్ చేసేవాడు. కేంద్రం ద్వారా నామినేట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి గవర్నర్ పోస్ట్ అడ్డం పెట్టుకొని జనం చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేస్తున్నాడు. అదేంటే అవినీతి అంటున్నాడు. వాళ్ళకి చెప్తాడు, నేను మన కర్ణాటకలో ఉన్నా. వాళ్ళు చెప్పేదంటే ల్యాండ్ గ్రాంట్ తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్లో ల్యాండ్స్ వచ్చినప్పుడు ల్యాండ్ తీసుకున్నారు. ల్యాండ్ అంటే ఇప్పుడు అమరావతి ల్యాండే కదా, చంద్రబాబు నాయుడు తీసుకున్న ల్యాండే. ఇక్కడ కూడా హైదరాబాద్లో హైవే వేసినప్పుడు కూడా ల్యాండ్ ఇచ్చారు అనమాట. అదే పాలసీ ఉంది. వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. కానీ దాన్ని గవర్నర్ కొత్తద్దం పెట్టి చూసి ఆయన వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే గవర్నర్ పాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ ఇవన్నిటిలో ఒక పాత్ర. వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళ మనిషి ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేసేదని ప్రయత్నం చేస్తారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది ఇట్లాంటి చేస్తున్నప్పుడు ఇంకొకటి సమస్య వచ్చింది. ఇందాక నేను రాజా చెప్పాడు, నేను మళ్ళీ చెప్పగలను. రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాము. నిత్యావసరాలు పెరిగిపోయినాయి. ఈ 10 ఏళ్లలో ఆంజనేయ తోకలాగా పెరిగినాయి మొత్తం రేట్లు అంతా. అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. జనంలో ఒక విధమైనటువంటి తిరుగుబాటు వస్తూ ఉంది. మొన్న గెలిపేది ఈయన మోడీ గెలిచాడు. మన ఎన్నికల్లో మోడీ గెలిచాడు తప్ప భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో కలిసి రాజధాని క్యూలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. రష్యా దాడుల్లో మరణించిన ఉక్రెయిన్ ప్రజల స్మారక చిహ్నం వద్ద జెలెన్స్కీతో కలిసి నివాళులర్పించారు. తన పర్యటన సందర్భంగా మోదీ జెలెన్స్కీని ఆప్యాయంగా హత్తుకున్నారు. యుద్దంలో జరిగిన నష్టం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ భుజంపై ఆత్మీయంగా చేసి తామున్నామన్న భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ఈ యుద్దం పిల్లల పాలిట వినాశకరమని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాల పరిస్థితిని తలుచుకుంటే హృదయం ద్రవించిపోతోందని వివరించారు. ఈ కష్టాలను అధిగమించే ధైర్యం వారికి చేకూర్చాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పూణేకు చెందిన ఓ భక్తుల బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలు ధరించి జిగేల్మణి మెరిసిపోయారు. వారి ఒంటిపై దాదాపు 25 కిలోల బంగారం ఉన్నట్టు అంచనా. ఈ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం వారు ఆలయం వెలుపలికి రాగా అందరి కళ్ళు వాళ్లపైనే అంటే అతిశయోక్తి కాదు. కొందరు ఫోటోలు తీసుకుంటే మరికొందరు వీడియోలు తీశారు. ఒక నిమిషం నెంబర్ తీసుకో 944 ఎవరు కానీ బా యాభై ఊరికి ఇచ్చిన ఫోనా తీసేదా ఒరే చెప్పాలి కదా. ఓకే అవుట్ సైడ్ సైడీనా ఏం సార్ జరుపుకోండి సార్. गाड़ी लेके फ्रंट आके आ जाओ. गणेश किधर है? प्रसाद अन्ना इनको गाड़ी की इधर भी ले लो. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.